ప్రేక్షకులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఈ రోజు ముఖ్యాంశాలు. మినిస్టర్ క్వార్టర్స్ లో స్పీకర్ కు మరియు మంత్రులకు రాఖీ కట్టిన మంత్రి సీతక్క. తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ బస్టాండ్లలో రాఖీ పండుగ రద్దీ. ఢిల్లీలో భారీ వర్షాలు, 100కు పైగా విమాన సర్వీసులు ఆలస్యం. యాదాద్రి జిల్లాలో వాగులో కొట్టుకుపోయిన కారు. కేటీఆర్ కు రాఖీ కట్టిన లగర్చెల మహిళలు. ఇక వివరాలకు వెళ్తే, ఏలూరు జిల్లా కొత్తపల్లి నిరుపేద కుటుంబాలకు అందవలసిన రేషన్ బియ్యం అక్రమదారులు దర్జాగా ద్వారకా తిరుమల మండలం కొత్తపల్లి గ్రామాల్లో ఒక ఇంట్లో సుమారు 3 టన్నుల 750 కేజీల పీడిఎస్ రైస్ ఉన్నట్లు సమాచారం అందుకున్న ద్వారకా తిరుమల రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిరుపేద కుటుంబాలకు అందవలసిన రేషన్ బియ్యం అక్రమదారులు దర్జాగా కొత్తపల్లిలో ఒక ఇంట్లో సుమారు 5 టన్నుల పీడిఎస్ రైసు మాటూరు దుర్గారావు నిల్వ చేసి రైస్గా గుర్తించి రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రేషన్ మాఫియాలు గ్రామీణ ప్రాంతాలలో లబ్ధిదారుల నుంచి 10 నుంచి 12కు కొనుగోలు చేస్తున్నారు. సేకరించిన బియ్యాన్ని సమీపంలోని సీక్రెట్ ప్రాంతాల్లో ఖాళీగా ఉంటున్న నివాసాలకు అద్దెకు తీసుకొని నిల్వ చేసి రాత్రి సమయంలో అక్రమంగా తరలిస్తున్నారు. చుట్టుపక్కల వారు సివిల్ సప్లై అధికారులకు సమాచారం ఇవ్వడంతో ద్వారకా తిరుమల మండలం కొత్తపల్లి గ్రామానికి చేరుకొని నిల్వ చేసిన రైస్ను స్వాధీనం చేసుకున్నారు. 5, 6, 7, 8, 9 10 వచ్చింది. అదొక సంఖ్య తప్పిపోయినా 11 పోయింది. చూడండి, ఒక అడుగు 125 బస్తాలు అయ్యి 25 సార్లు అయ్యి తీన్మార్ మల్లన్న అసలు ఏ పార్టీలో ఉన్నాడు? నీకు బీసీలకు సంబంధం ఏంటి? బీసీలలో చాలా మంది ఉన్నారు, విద్యార్థుల్లో కూడా బీసీలు ఉన్నారు కదా, ముందు వాళ్లకు న్యాయం చెయ్యి. అద్దంకి దయంకర్ వచ్చి మాట్లాడిండు. సీఎం దగ్గరికి పోయి కలిసినట్లు ఒక పాత ఫోటో పెట్టారు. సీఎం దగ్గరికి పోయి కలిసినట్లు కనీసం ఒక 2 నిమిషాల వీడియో పెట్టొచ్చు కదా అన్న. నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు, 2 నిమిషాలు నీ సందేశం పంచి అంటే రేవంత్ రెడ్డి పంపాడా? వాళ్ళు వచ్చారు, డ్రామాలు చేశారు, వెళ్ళిపోయారు. వాళ్లకు నిరుద్యోగులతో అవసరం లేదు, పదవులు మాత్రమే కావాలి. నేను కట్టర్ కాంగ్రెస్ కానీ నిరుద్యోగులు మాత్రం చాలా కోపం మీద ఉన్నారు. నోటిఫికేషన్లు ఇవ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే నిరుద్యోగులు చీపురు కట్ట తిరిగేసి కొడతారు. మీరు సీఎం దగ్గరికి వెళ్తే కనీసం 2 నిమిషాలు వీడియో పెట్టొచ్చు కదా అన్న. 2 నిమిషాలు నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్న, ఒక్క 2 నిమిషాలు నీ సందేశం పంపి అన్న అంటే రేవంత్ రెడ్డి గారు పంపారా? ఏం లేదన్న, వాళ్ళు వచ్చారు, రాజకీయాలు మాట్లాడుకున్నారు, డ్రామాలు చేసుకున్నారు, వెళ్ళిపోయారు. ఇక్కడ నిరుద్యోగులు వాళ్ళకి అవసరం లేదు. ఎంతసేపు వాళ్ళకి పదవులు, మంత్రి పదవులు వాళ్ళకి కావాల్సింది తప్ప ఈ నిరుద్యోగుల గురించి కానీ వాళ్ళ సమస్యల గురించి కానీ పట్టించుకునే పాపన లేదు. 2 సంవత్సరాల దగ్గర రాబోతుంది. కాంగ్రెస్ పరిపాలన ఎట్లా అనిపిస్తుంది మీకు? నేనే ఇక కాంగ్రెస్, నేను కట్టర్ కాంగ్రెస్ని. ఇక మీరు ఒక విషయం గుర్తుపెట్టి, నేను కట్టర్ కాంగ్రెస్ని. నిరుద్యోగుల విషయంలో అయితే మాత్రం చాలా కోపంతో ఉన్నారు. నిరుద్యోగులు చాలా కోపంతో ఉన్నారు. రేపు నేను కట్టర్ కాంగ్రెస్ చెప్తాను. ఎందుకంటే నోటిఫికేషన్లు కనుక ఇవ్వకుండా స్థానిక ఎలక్షన్స్ పోతే నిరుద్యోగులు చీపురు కట్ట తిరిగేసి కొడతారు ఇవాళ. ఎందుకంటే 2 సంవత్సరాలు దాటిపోయింది. మజాకులు ఆడుతున్నారా? డ్రామాలు ఆడుతున్నారా? ఏం ఎరిపోవాలనుకుంటారా నిరుద్యోగులని? ఎన్ని రోజులు చూడాలి? ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినరా మీరు? గత 2 సంవత్సరాలను చూస్తున్నాం, ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. అవును, పాత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్, మీరు ఇచ్చిన నోటిఫికేషన్ అనుకుంటే ఎట్లా? మందికి పెట్టిన పిల్లలు అవుతున్నారు, మా పిల్లలు అనుకుంటే ఎట్లా మీరు? అంటే ఇప్పుడు బలమూరు వెంకట్ కావచ్చు, రియాజ్ కావచ్చు, కోదండరామ్ కావచ్చు, వీళ్ళు కనిపించట్లేరంటే నిరుద్యోగులు కొంచెం సాటిస్ఫైగా ఉన్నట్టుగా. ఎందుకంటే వాళ్ళు మేధావి వర్గం ఉండి గతంలో పోరాడిన ఇప్పుడు పోరాడతలేరంటే రాష్ట్రంలో అలాంటి ఏం లేవు అన్నట్టే కదా. ఏదైతే నువ్వు చెప్తున్న మేధావి వర్గము మా దగ్గరకు వచ్చి సమస్యలు తీసుకుని పోవడం జరుగుతుంది, కానీ అక్కడ వినిపించే ప్రయత్నం చేయట్లేరు. ఎందుకు చేయట్లేదు? ఇవాళ జియో 29 సమస్య పెద్ద సమస్య, జియో 46 పెద్ద సమస్య. దాని గురించి ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం కూడా మాట్లాడతలేరు. కాబట్టి దీని గురించి ఒకటి చెప్తున్నా ఉన్నా, 12వ తారీఖు మేము శాంతియుతంగా గాంధీ భవన్కి అంటే ర్యాలీ పెట్టుకున్నాం.
ఆగస్టు 12 దాటిందనుకో మీరు ఉద్యోగాలు ఇస్తారా లేకపోతే ఉరితాళ్ళు ఇస్తారా చెప్పండి. ఎందుకు ఉద్యోగాలు ఇస్తే ఉద్యోగాలు చేసుకుంటాం, ఉరితాళ్ళు ఇస్తే మాత్రం పోయి గాంధీ భవన్ సెక్రటరీ పెట్టుకుని చచ్చిపోతాం. ఎందుకంటే ఇక మా పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. ఎందుకంటే జేబులు ఖాళీ జేబులతో ఏం చేయాలో అర్థం కాక తల్లిదండ్రులు అడగలేక మా పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. నోటిఫికేషన్ ఇస్తే ఇంటికి చెప్పుకుంటా అమ్మ నోటిఫికేషన్ వచ్చింది చదువుకుంటాం అమ్మ అంతో కొంత పంపేయండి అమ్మ అని చెప్పేసి అనుకుంటాం. ఇప్పుడు ఏం చేయలేక ర్యాపిడోలు జొమాటోలు చేసుకుంటాం, ఆ టైం వేస్ట్ చేసుకుంటా చదివింది కూడా మర్చిపోయినాం. కాబట్టి ఆగస్టు 12 డెడ్ లైన్ ఇవ్వకపోతే మాత్రం మహా ఉద్యమం చేస్తాం. రాష్ట్రాన్ని మొత్తం ఎవరైతే ఉద్యమం తీసుకొచ్చి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళతోటి పెద్ద ఇక్కడ ఒక వాదన కూడా వినిపిస్తుంది ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలు మేము ఎక్కడ ఇస్తామనలేదు ఇయర్లీ అని కూడా అంటున్నారు. బల్మూరు వెంకట అంటున్నాడు, మీరు చెప్పిన అద్దంకి కూడా ఉద్యమాలు చేసేది ఉద్యోగాలు వద్దని అంట కదా. ఎవరు చెప్పారు? ఎవరైనా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రమైనా ఇలా ఉద్యోగాలు వద్దని ఎవరైనా చెప్తారా అన్న? ఎవరైనా చెప్తారా? ఇక్కడ ఎక్కువ ఉద్యోగాలు అయిపోయినాయి నోటిఫికేషన్ అని వాళ్ళు చెప్తే వాళ్ళ కుటుంబ ఉద్యోగాలు ఎక్కువైపోయినాయి. వాళ్ళ ఎవరైతే ఉన్న ఒకరింట్లో 2 మంత్రి పదవులు కావాలంటారు, ఒకరింట్లో 2 ఎమ్మెల్యేలు కావాలంటారు, వాళ్ళ పదవులు ఎక్కువైపోయినాయి. పొరపాటున మా గురించి మాట్లాడేది ఆ విషయం. వాళ్ళ మంత్రి పదవుల గురించి ఎమ్మెల్యేల గురించి మాట్లాడేసరికి మా గురించి మాట్లాడారు. ఇక మాట మార్చిన ఇటు సైడ్ నిరుద్యోగుల గురించి. కాబట్టి ఏదైతే ఉందో ఆగస్టు 12 వరకు డెడ్ లైన్ చూస్తాము. ఇవ్వకపోతే మాత్రం ఇక రాష్ట్రాన్ని ఇది చేస్తాం. తీర్మానం వల్ల అంటున్నట్టు మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు అనుకుని నడిపిస్తున్నారు అని అంటున్నారు. ఆయన ఏ పార్టీలో ఉండు? అసలు ఆయన ఏ పార్టీలో ఉండు? బీజేపీనా, టీఆర్ఎసా, కాంగ్రెసా, టీజేఎసా? నువ్వు కాంగ్రెస్ పార్టీ మీద నువ్వు ఇలా టికెట్ తీసుకొని గెలిచి నిరుద్యోగుల తరఫున గొంతు వినిపిస్తా అని చెప్పేసి ఒక్కసారైనా శాసనమండలిలో మా గురించి మాట్లాడావా? ఎప్పుడైనా ఒక్కసారైనా? ఎంతసేపు వాళ్ళు బ్లాక్మెయిల్ చేశారు, వీళ్ళు డబ్బులు తిన్నారు, ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎట్ అన్నాడు, వీళ్ళ గురించే కానీ మా గురించి నిలబడ్డావు. కనీసం మా గురించి ఒక్క నిమిషాన్ని మాట్లాడే ప్రయత్నం చేయాలా? ఇలా ఎన్ని సమస్యలు లేవు? ఇవాళ 317, జియో 29, జియో 46 కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఎన్ని సమస్యలు లేవు? ఏడబడుకున్నావు నువ్వు? నీకు బీసీకి సంబంధం ఏంది? నాకు అర్థం ఉన్నావు. బీసీకి చాలా మందులు. ఫస్ట్ బీసీ విద్యార్థి న్యాయం చేయి. ఫస్ట్ బీసీ విద్యార్థి ముడ్డిగడుగు. ఫస్ట్ బీసీ విద్యార్థి ముడ్డిగడుగు, ఆ తర్వాత బీసీ రాజకీయం చేయి. ఎందుకంటే ఇలా బీసీ బిడ్డలు కూడా అన్యాయం అయిపోతారు కదా, వాళ్ళకి ఉపాధి కల్పన లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా, వాళ్ళకి న్యాయం చేయను. ఫస్ట్ వాళ్ళకి అడిగిన తర్వాత నువ్వు పోయి రాజ్యాధికారం చేస్తావో రాజ్య కులంకారం చేస్తావో నీ ఇష్టం అది. కానీ నువ్వు మా గురించి మాట్లాడుకో. కానీ నీకు బీసీ గురించి ఎందుకు? నాకు అర్థం కాదు. అమ్మకే గాజులు పెట్టినా పెద్ద బంగారు గాజులు చెప్పిస్తారంట ఈయన. ఇలా అంటాడు ఎవడు చెప్పిండు వెనకడు. కాబట్టి ఫస్ట్ మా గురించి ఎలగబెట్టినావు. మా గురించి ఎలగబెట్టిన తర్వాత ఏం లేదు. 12వ తారీఖు ముందు మాకు నోటిఫికేషన్ రాకపోతే మాత్రం రాష్ట్రాన్ని మేము ఉద్యమ రూపంలో మార్చుతాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈసీకి 5 ప్రశ్నలు సంధించారు. ప్రతిపక్షాలకు డిజిటల్ ఓటర్ జాబితా ఎందుకు ఇవ్వడం లేదు? ఓటర్ల జాబితాను ఎందుకు తారుమారు చేశారు? ఈసీఐ ఇప్పుడు బీజేపీ ఏజెంట్గా మారిందా? స్పష్టంగా చెప్పండి. సీసీటీవీ ఫుటేజ్లు ఎవరు చెప్తే నాశనం అవుతున్నాయి? ప్రతిపక్ష నాయకులను ఎందుకు బెదిరిస్తున్నారు? దేశానికి ఈసీ సమాధానం చెప్పి తీరాలి. భారతదేశ ప్రజాస్వామ్యం అమూల్యమైందని తెలిపారు. So these 5 questions. Number 1, why are you not giving voter lists in digital machine readable format to the people of India? Number 2, why are you destroying video evidence? Number 3, why is ECI committing massive fraud in the voter lists? Number 4, why is ECI threatening opposition instead of answering our questions? And finally, why is ECI behaving like an agent of the BJP? चुनाव आयोग हिसाब दो, बीजेपी और चुनाव आयोग जवाब दो, बीजेपी और चुनाव आयोग हिसाब दो, प्रजातंत्र जिंदाबाद, संविधान बचाओ, संविधान बचाओ, संविधान बचाओ। ప్రకాశం జిల్లా చాకిచెర్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాన్ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి చెందారు. అందిన సమాచారం మేరకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారు పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్త గణేష్నిపాడు గ్రామానికి చెందిన వారిగా అందిన సమాచారం. తిరుమల తిరుపతి వెళ్తుండగా స్వామివారి దర్శనం ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
కేంద్ర కేబినెట్ శుక్రవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. 4,200 కోట్లతో మెరిట్ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడారు. पीएम उज्ज्वला योजना दुनिया में आज सब जगह रिकॉग्नाइज्ड है इंक्लूसिव ग्रोथ का एक बहुत बड़ा एग्जाम्पल, और इंक्लूसिव ग्रोथ का भी एक ऐसे लेवल का, ऐसे स्कोप का, ऐसे स्केल का ये प्रोग्राम है जो प्रोग्राम आज दुनिया भर में पहचाना जा रहा है। किस तरह से लोगों के जीवन में एक स्थायी परिवर्तन, और स्थायी परिवर्तन भी बहुत बड़े पैमाने पर हो, वो उज्ज्वला का एक बहुत बड़ा एग्जाम्पल है। जब 2016 में माननीय प्रधानमंत्री जी ने उज्ज्वला योजना लॉन्च की थी, तब भावना इसमें अंत्योदय की भावना थी, जो गरीब से गरीब व्यक्ति उनके जीवन में बड़ा परिवर्तन आए, और बहनों माओं के जीवन में एक ग्रामीण क्षेत्रों में बहुत बड़ा परिवर्तन आए। 10 करोड़ 33 लाख 10 करोड़ 10 करोड़ 33 लाख बेनिफिशियरीज, यानी 10 करोड़ 33 लाख घरों में उज्ज्वला के कारण परिवर्तन आया। करीब 2,200 रुपए की टोटल सपोर्ट मिलता है इस स्कीम में। तो आज कैबिनेट में फैसला लिया गया 12,060 करोड़ रुपए का सपोर्ट पीएम उज्ज्वला बेनिफिशियरीज के लिए 2025-26 फाइनेंशियल ईयर में दिया जाएगा। अब तक अगर हम देखें टोटल उज्ज्वला योजना में 52,000 करोड़ रुपए का बेनिफिट देश में लाखों करोड़ों परिवारों को मिल चुका है इसका। इस आज के फैसले से करीब 10 करोड़ 33 लाख घरों में एक लाभ मिलेगा, एक बेनिफिट मिलेगा, जिससे पीएम उज्ज्वला को आगे बढ़ाने में मदद। బెజవాడ రైల్వే స్టేషన్లో అదృశ్యమైన 3 ఏళ్ల బాలిక కేసు మిస్టరీ వీడింది. చిన్నారి శ్రావణి తండ్రి 5,000 రూపాయలకు విక్రయించాడని పోలీసులు గుర్తించారు. శ్రావణిని తీసుకువెళ్తున్న 2 నిందితులను బెజవాడ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికను విక్రయించిన 6 గంటల్లోనే నిందితులను పోలీసులు పట్టుకున్నారు. బాపట్ల జిల్లా వేటపాలెంకు చెందిన మస్తాన్ తన 3 ఏళ్ల కూతురును గురువారం విజయవాడకు తీసుకువచ్చారు. గురువారం అర్ధరాత్రి కుమారి శ్రావణి బొల్ల శ్రీనివాస్ చిన్నారి అనే మహిళలకు 5,000 రూపాయలకు విక్రయించాడు. తనపై ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు అతనే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తెను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మస్తాన్ పొంతనలేని సమాధానాలు చెప్పడంతో తనపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన స్టైల్లో విచారించారు. బాలికను విక్రయించినట్లు విచారణలో తెలిపారు. పోలీసులు సీసీ కెమెరాల విజువల్స్ ద్వారా బస్సులో నిందితులు రాజమండ్రి వెళ్తున్నారని గుర్తించారు. బస్సు డ్రైవర్కు ఫోన్ చేసి నిందితుల గురించి సమాచారం ఇచ్చారు. సో ఎందుకు కంప్లైంట్ చేశాడంటే పాప లేకుండా తిరిగి వెళ్తే ఇంట్లో భార్య అడుగుతుంది, అక్కడ గ్రామస్తులు అడుగుతారు, నన్ను ఏదో చేస్తారనే భయంతో ఒక ప్లాన్ ప్రకారం నా పాపను ఎవరో ఎత్తుకెళ్ళిపోయారని చెప్పి బిఎడ్ చేద్దామనే ఉద్దేశంతో వచ్చి మాకు చెప్పడం జరిగింది. అతను చెప్పే ఉద్దేశం మాకు అనుమానాస్పదంగా ఉండటం వల్ల మేము 2 యాంగిల్స్ లో కూడా మేము చేయడం జరిగింది. గుంటూరు జిల్లా జైలు నుండి విడుదలైన వైసీపీ మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురక కిషోర్ తప్పకోండి మీడియా పాయింట్ ఉంది కెమెరా తప్ప రండి ఆగండి. దేశంలోనే అత్యంత పొడవైన రుద్రస్త్ర గూడ్స్ రైలు ఆగస్టు 7న పట్టాలపై పరుగులు తీసింది. 354 వ్యాగన్లు గల ఈ రైలు పొడవు దాదాపు 4.5 కిలోమీటర్లు. ఇది గంజ్ కవాజా రైల్వే స్టేషన్ నుంచి గర్ఫా రూట్ స్టేషన్ వరకు మొత్తంగా 200 కిలోమీటర్ల దూరాన్ని 5 గంటల్లోనే చేరుకుంటుంది. ఇది సగటున గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. ఈ వీడియోను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్లో షేర్ చేశారు.
రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని శనివారం నాడు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రుల నివాస సముదాయంలో ఆయనకు రాఖీ కట్టారు. ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకొని రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సీతక్క తనకు సొంత సోదరిలాగా అని మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి తన ఆప్యాయతను వ్యక్తం చేశారు. మినిస్టర్ క్వార్టర్స్ లో అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ కి రాఖీ కట్టిన మంత్రి సీతక్క సోదరి అంటూ ఆత్మీయంగా పలకరించి కృతజ్ఞతలు తెలిపిన స్పీకర్ ఏఐసిసి సెక్రటరీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల శాఖ ఇన్ఛార్జ్ విశ్వనాథన్ కి రాఖీ కట్టిన మంత్రి సీతక్క వరంగల్ జిల్లా కిలా వరంగల్ మండలం బొల్లికుంట శివార్లో ఉన్న సర్వే నెంబర్ 373లో గల భూమిలో తప్పుడు పత్రాలు సృష్టించి ఈ భూమి మాది అంటూ మా స్థలంలో నిర్మించిన షెడ్ను ధ్వంసం చేసిన ఇంద్రారెడ్డి సంబంధించిన వ్యక్తులు. ఇంద్రారెడ్డి అనే వ్యక్తి వ్యక్తిగత కక్షలతో మాపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆరోపణ. 1975 నుండి మేము గవర్నమెంట్కు ప్రతి పన్నును కట్టుకుంటూ వచ్చామని తెలిపిన భూమి యజమాని సొల్తి రామస్వామి రాజగౌడ్ మా అన్నదమ్ములపై వ్యక్తిగత కక్షలతోటి మాత్రమే దాడికి పాల్పడుతున్నారని విమర్శ. మేము ఈ భూమిపైన కోర్టు కేసు సైతం గెలిచామని తెలిపిన బాధితులు అన్ని పత్రాలు మా వైపు ఉన్నప్పటికీ మా భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ. ఇంద్రారెడ్డికి సంబంధించి ఒక కుటుంబ సభ్యుడు మమ్మలను బాహ్యభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపిన బాధితులు. ఆర్యవైశ్య మహాసభ వరంగల్ హన్మకొండ ఉమ్మడి 2 జిల్లాలు సంయుక్తంగా మెగా జాబ్ మేళా నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా. దీంట్లో కమ్యూనిటీతో సంబంధం లేకుండా అందరూ నిరుద్యోగులు కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. ఈరోజు 2019 నుంచి 2025 వరకు పాస్డ్ అవుట్ అయిన ప్రతి క్యాండిడేట్ కూడా ఎన్రోల్ చేసుకొని వారికి తగిన ఉద్యోగాన్ని ఎంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. దీనికి ఈ మెగా జాబ్ మేళకు 35 నుంచి 50 కంపెనీల వాళ్ళు హెచ్ఆర్లు వస్తున్నారు. అదేవిధంగా దాదాపు 2000 నుంచి 3000 ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఉద్యోగం సెలెక్ట్ అయిన వాళ్ళకు నిరుద్యోగ పత్రం కూడా ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతీ యువకులు వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటాను. నా పేరు దొడ్డ మోహన్ రావు, ఆర్యవైశ్య మహాసభ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి. వరంగల్ జిల్లా కిలవరంగల్ మండలం బొల్లికుంట గ్రామం. నా పేరు సోల్తి రామస్వామి, మా అన్నగారు సోల్తి రాజగౌడు. మాకు ఉండబడినటువంటిది 373 ఈలో మా మొత్తం 8 ఎకరాల దాకా ఉంది. అందులో వీళ్ళకు ఒకప్పుడు మా నాన్నగారు బాకీ తీసుకుంటే దాని మీద ఆ పైసలు కట్టనందుకు ఈపీ వేసినందుకు దాంట్లో మేము మా అన్నగారు కలిసి కూడా కట్టినాం. కాకపోతే రసీదులు ఉన్నాయి. వీళ్ళు 2004లో మా భార్య సర్పంచ్ అవుడు ఒక కుంట శిఖంలో బోర్ వేసిండు గవర్నమెంట్ ల్యాండ్లో. అది ఎంఆర్ఓ గారు స్పందించి అది కుంట శిఖంలో వేసిన వాడిని ఊరికి ఇచ్చినందుకు అది మనసులో పెట్టుకొని ఇప్పటి వరకు మా భూమిలో మేము ఉంటున్నాం. కాకపోతే మా షెడ్డు కూడా కొట్టిండు. ఒక 100 మంది గుండాలను తీసుకొని వచ్చి కాశీబుగ్గ, తెచ్చకుంట, మా అటు పోతే మా కాజీపేట, కొత్తవాడ, అయినవోళ్ళు, పున్నేలి, బొల్లికుంట వాళ్ళు ఎవరు రాలేదు. మా ఊరోళ్ళందరూ స్పందించి వీళ్ళెక్కడోళ్ళు మీ భూమిలోకి వచ్చిందని ఎంబడి పడితే అప్పుడు వెళ్ళడం జరిగింది. ఆడికి పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకొని మీరు ఇట్లా దౌర్జన్యం చేసుడు పద్ధతి కాదు, మీది ఏ ఊరు, ఇక్కడికి ఎందుకు వచ్చిందని మాట్లాడిండు. మేము దీని గురించి కొండమురళి గారి దగ్గరికి పోయిందని కూడా అన్నారు. కొండమురళి గారి ఇల్లు ఎక్కడ ఉంటుందో, వెంకటరెడ్డి అంటే ఆయనను మేము అప్పయ్య అంటే ఆయన మేము తీసుకుపోయి ఆయన చేయించడం జరిగింది. జరిగినాక మళ్ళీ అప్పయ్యకు వెంకటరెడ్డికి మేము పైసలు వరంగల్ ఇల్లు అమ్మి 80,000 రూపాయలు కట్టడం జరిగింది. తర్వాత పైసలు కూడా వాళ్ళ కొడుకు ఇవ్వడం జరిగింది.
ఆ వెంకటరెడ్డి రాసిచ్చిన కాగితం కూడా ఉన్నది. ఇవాళ మా సిక్స్టర్నేం కోర్టుల 2004లో కేసు వేసిండు. 2076లో 78లో ఈపీ అయితే 2004లో కేసు వేసిండు. ఆ కేసు వేసిన విషయం 30 సంవత్సరాలు భూమి మీదకి రాలేదు. మాకే ఇచ్చిన మా దినంలో ఉన్నదని చెప్పిండు. కానీ భూమి మీదకి ఎప్పుడు రాలే. మా మర్దలు సర్పంచ్ అయింది. సర్పంచ్ అయినాక మన గ్రామం లోపల నీళ్ళ ఎద్దడి బాగుండే. దాని గురించి ఆయన చెరువు శిఖములు వేసిండు. అది ఒక 3 నెలలు ఇవ్వని వాళ్ళు అడిగిండు. అడిగితే ఆయన స్పందించలే. ఆ ఎంఆర్ఓ వాళ్ళు వచ్చి దాన్ని తీసుకొని సర్పంచ్ గారికి ఒప్పచెప్పిండు. అప్పటి నుండి మా మీద పగబట్టి 41-2-110 అది కూడా నేను నా సొంతంగా మా అన్నగారు కట్టకుండా నేను కట్టుకున్న సోల్తి రామస్వామిని. తర్వాత దాని మీటర్ నంబరు 13-11. తర్వాత మా ఈ ఇంటికి అక్కడ భగీరథ మిషన్ భగీరథ నల్ల ఉంది. అసలు ఏమైందండి ఇక్కడ ఈ షెడ్ వచ్చి వాళ్ళు దౌర్జన్యంగా మా మీద మేము కోర్టులో గెలిచినామని మా 2004 వరకు వచ్చిండ్రు. 2004 వరకు వచ్చిండ్రు. మా నాన్న 1980లో అయినది. ఆ 80 నుంచి 24 ఏళ్ళు రాలేదు. 24 ఏళ్ళు రాలేదు. 24 ఏళ్ళ తర్వాత వచ్చి కేసు ఎత్తే ఆ కోర్టు స్పందించి వాళ్ళ అమ్మగారు దీంట్లో మాకే సంబంధం లేదు, ఇది మాకు అద్దులు తెలియదు, ఆ భూమి ఉన్నది తెలియదు, మాకేం తెలియదు, వాళ్ళే ఉంటానని చెప్తే జడ్జి గారు స్పందించి వాళ్ళకి ఏది తెలియదు అని వాళ్ళే ఒప్పుకుంటాను కదా అని కోర్టు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్టుకు సహకరిస్తే $50 మిలియన్ ఇస్తామని అమెరికా ప్రకటించింది. అమెరికాలో డ్రగ్స్ వ్యాప్తిని, హింసను ప్రేరేపించేందుకే ప్రయత్నిస్తున్నారంటూ అగ్రరాజ్యం మండిపడుతుంది. ట్రంప్ ఫస్ట్ టర్మ్లో ఈ రివార్డు $15 మిలియన్లు ఉండగా బైడెన్ $25 మిలియన్లకు పెంచారు. తాజాగా రివార్డు $50 మిలియన్ల పెంచినట్లు అమెరికా అటార్నీ జనరల్ పామ్ బాండి ఎక్స్లో ఈ వీడియో పోస్ట్ చేశారు. To bring deadly drugs and violence into our country. To date, the DEA has seized 30 tons of cocaine linked to Maduro and his associates, with nearly 7 tons linked to Maduro himself, which represents a primary source of income for the deadly cartels based in Venezuela and Mexico. Cocaine is often laced with fentanyl, resulting in the loss and destruction of countless American lives. The DOJ has seized over $700 million of Maduro-linked assets, including 2 private jets, 9 vehicles, and more. Yet Maduro's reign of terror continues. He is one of the largest narco-traffickers in the world and a threat to our national security. Therefore, we've doubled his reward to $50 million. Under President Trump's leadership, Maduro will not escape justice and he will be held accountable for his despicable crimes. If you have any information to bring this criminal to justice, call 1-202-307-4228 or go online. తెలుగు రాష్ట్రాల్లో రాఖీ పండుగ నేపథ్యంలో ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ నెలకొంది. హైదరాబాద్లోని ప్రధాన బస్టాండ్లో ఎంజీబీఎస్, జేబీఎస్లు బస్సుల కోసం ప్రయాణికులు నిరీక్షిస్తున్నారు. రాఖీ పండుగ సందర్భంగా టీజీఎస్ ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు నడుపుతుంది. ఈ నెల 11 వరకు స్పెషల్ బస్సులు 50% ఛార్జీలు పెంచినట్లు టీజీఎస్ ఆర్టీసీ వెల్లడించింది. విజయవాడలోనూ ప్రయాణికుల రద్దీ కనిపిస్తుంది.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.